హే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు స్పెషల్ సొరకాయ సర్వపిండి. తెలంగాణ స్నాక్ సొరకాయ సర్వపిండి ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని అందులోకి 4 నుంచి 5 పచ్చిమిర్చిని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని ఇంకా కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, మనం నానబెట్టుకుని ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు కూడా వేసుకొని ఇందులోకి 1 కప్ ఆఫ్ సొరకాయ తురుము కూడా యాడ్ చేసుకోండి. 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నప్పుడు 1 కప్ ఆఫ్ సొరకాయ తురుము కరెక్ట్గా సరిపోతుంది. ఇలా సొరకాయ తురుము కూడా వేసుకొని ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇందులో ఆనియన్స్, ఇంకా అల్లం, ఇంకా జీలకర్ర మీకు కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మంచి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇందులో సొరకాయ వేస్తున్నాం కాబట్టి సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, సో వాటర్ని చూసి జాగ్రత్తగా వేసుకోండి. వాటర్ పడితేనే వేసుకోవాలి అంతే. సో ఇప్పుడు ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండి తీసుకొని ఒక హెవీ బాటమ్ ప్యాన్ లేదా ఐరన్ కడాయి ఉంటుంది కదా, దాంట్లోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా తీసుకున్న కొద్ది పిండిని దానికి పెట్టి మంచిగా చపాతీలాగా చేతులతోనే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న పిండిలోకి కొద్దిగా మధ్య మధ్యలో హోల్స్ చేసి అందులో కూడా ఆయిల్ వేయాలి. అలా పెట్టుకున్న ప్యాన్ని స్టవ్ పైన 10 to 15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకుంటే అంతే, సర్వపిండి రెడీ అయిపోతుంది. ఈ సర్వపిండిని నార్మల్గా సొరకాయ లేకుండా ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిని వేసుకొని కూడా చేసుకోవచ్చు. సొరకాయతో పాటు మనం లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అలా లీఫీ వెజిటేబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పసుపు వేయలే కాబట్టి ఇది వైట్గా కనిపిస్తుంది, కావాలంటే మీరు పసుపు కూడా వేసుకోండి. ఇలా చేసిన తర్వాత కింద మొత్తం బాగా కాలిపోయిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కావాలి అనుకుంటే ఫ్లిప్ చేసి జస్ట్ 1 to 2 మినిట్స్ అలా పెట్టి వేడైన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. సొరకాయ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే సొరకాయ సర్వపిండి అందరూ ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.